అమెరికా నాటో సంబంధాలు ప్రపంచ దేశాల్లో ఉద్రిక్తతలకు తెరలేపుతున్నాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మిత్ర దేశాల మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ నుంచి అమెరికా బయటకు వచ్చే అవకాశాన్ని ఆయన పరిశీలిస్తున్నట్టుగా ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక మరోవైపు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టమైన వైఖరి తీసుకుంటూ ఇరాన్ యుద్ధంలో పాల్గొనబోమని ప్రకటించారు. హార్మూజ్ జలసంధి సమస్యపై అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు ప్రారంభిస్తామని తెలిపారు. మిత్ర దేశాల మధ్య పెరుగుతోన్న ఈ విభేదాలు ప్రపంచ భద్రతపై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయి? అమెరికా యూరప్ సంబంధాలు ఎటు దిశగా వెళ్లనున్నాయి అని ప్రపంచం ఎదురుచూస్తోంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సైనిక కూటమి నుంచి అమెరికా బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ నాటో నుంచి బయటకు వచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. నాటో ఒక పేపర్ పులిగా మారిందని అన్నారు. నాటో విశ్వసనీయత గురించి తనకు ముందు నుంచి అనుమానాలున్నాయని ట్రంప్ అన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్కు నాటో మిత్ర దేశాలు సహకరించడం లేదు. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీతో పాటు పలు దేశాలు నాటో కూటమిలో ఉంటూ అమెరికా జరుపుతోన్న ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు సందర్భాల్లో ట్రంప్ యూరప్ దేశాలు, నాటో దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ట్రూత్ సోషల్ పోస్ట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్లు సహకరించడం లేదని, ఇజ్రాయెల్ వైపు వెళ్తున్న తమ విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇరాన్ దాడుల్లో అమెరికాకు సాయం చేయదని దేశాలను ఉద్దేశిస్తూ వెళ్లి మీరు చమురు తెచ్చుకోండి అంటూ హెచ్చరించారు. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని నిర్మూలించే చర్యల్లో పాల్గొనడానికి నిరాకరించిన దేశాలు తమకు కావాల్సిన చమురును అమెరికా నుంచి కొనుగోలు చేయాలని లేదా హార్మూజ్ జలసంధి గుండా వెళ్లి చమురు తెచ్చుకోవాలని 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో రాశారు. మిత్ర దేశాలపై ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఇకపై ఆ దేశాలు తమ కోసం తాము ఎలా పోరాడాలో నేర్చుకోవాలని, మిత్ర దేశాలకు అమెరికాకు అండగా నిలవట్లేదని, అమెరికాకి కూడా ఇకపై వారికి సహాయం చేయడానికి అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. నాటోపై మాట్లాడిన తర్వాత ట్రంప్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ యుద్ధంలో పాల్గొనబోమని యూకే ప్రధాని సర్ కీర్ స్టార్మర్ తేల్చి చెప్పారు. ఇరాన్ మూసివేసిన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ప్రపంచ దేశాలతో సదస్సును నిర్వహిస్తున్నట్లుగా స్టార్మర్ ప్రకటించారు. ఇరాన్ యుద్ధంలోకి బ్రిటన్ పాల్గొనబోదని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఈ వారం యూకే అంతర్జాతీయ దౌత్య సదస్సును నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కీలక చమురు రవాణా మార్గంలో భద్రతను పునరుద్ధరించేందుకు కలిసి పనిచేస్తామని 35 దేశాలు కలిసి వచ్చాయని అన్నారు. ఇక పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు సైనిక శక్తి, దౌత్య కార్యకలాపాల ఐక్య కూటమి అవసరమని స్పష్టం చేశారు. యుద్ధంలో అమెరికాకు మద్దతిచ్చేందుకు నాటో నిరాకరించిన తర్వాత ఆ కూటమి నుంచి వైదొలగడాన్ని పరిశీలిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత స్టార్మర్ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో తమ సైనిక స్థావరాలను అమెరికా ఉపయోగించుకోవడానికి నాటో మిత్ర దేశాలైన ఇటలీ, స్పెయిన్లు నిరాకరించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు కూడా స్టార్మర్ను ఉద్దేశించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై యూకేకు సాయం చెయ్యం, మీరే హార్మోజ్ను తెరిపించుకొని చమురు తెచ్చుకోండి అని తాను చేతులెత్తేస్తున్నట్లుగా ప్రకటించారు ట్రంప్. దీనిపై స్పందించిన స్టార్మర్ రక్షణ, భద్రత, ఇంధనం, ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే యూరప్తో మరింత బలమైన సంబంధం అవసరమని అన్నారు. ట్రంప్ యూకే ప్రధాని మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిరుగుతోందా? అమెరికా, మిత్ర దేశాల మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయా? ఇరాన్ యుద్ధం విషయంలో నాటో మిత్ర దేశాలు సహకరించడం లేదని ఆయన ఆరోపిస్తే, యూరప్ దేశాలు మాత్రం అమెరికా వైఖరికి దూరంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో యూకే ప్రధాని స్టార్మర్ కీలక ప్రకటన చేస్తూ ఇరాన్ యుద్ధంలో పాల్గొనబోమని స్పష్టం చేశారు. హోర్మోజ్ జలసంధి సమస్యను దౌత్య మార్గంలో పరిష్కరించేందుకు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. అమెరికా, నాటో మధ్య పెరుగుతోన్న ఈ దూరం ప్రపంచ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపనుంది? మిత్ర దేశాల ఐక్యత దెబ్బతింటుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.